ఇల్లీగల్ యాక్టివిటీస్ ని నిర్మూలించే భాగంగా మధ్యలో ఇందిరానగర్ లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సురాని రబ్దార్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకుని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్. దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్ లో కలిపి ఈ సిరింజిల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతలందరూ కూడా కొంతమంది ముద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళ కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని, తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్, సిరంజిలు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో యువతకు చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఈ మత్తుకు బానిస అవ్వద్దు, మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందులో కూడా అందరూ కూడా యూత్, ఎవరు కూడా అందరూ చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు, ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఎడ్యుకేషన్ లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారని కనుక్కోండి. యూత్ కూడా అపీల్ ఏంటంటే, దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు, మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు.